అటు కాంగ్రెస్ కూడా వ్యతిరేక ఓటుకే మొగ్గు చూపింది. ప్రతిపక్ష డిఎంకే నిర్ణయం పళనిస్వామి కొంప ముంచేలా కనిపిస్తోంది. நேற்றைய தினம் கவர்னர் அவர்களால் பதவி பிரமாணம் செய்து வைக்கப்பட்டிருக்கக்கூடிய எடப்பாடி பழனிசாமி அவர்கள் தன்னுடைய பெரும்பான்மையை நிரூபிக்க வேண்டும் என்ற நிலையில் நம்பிக்கை வாக்கெடுப்பு కోరవిరుக்கிறார். తమిళనాడు శాసనసభలో మొత్తం 234 సీట్లున్నాయి. ఇందులో అధికార అన్నాడీఎంకే పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉండగా మాజీ సీఎం జయలలిత మరణంతో ఎమ్మెల్యేల సంఖ్య 135కు చేరింది. ఇందులో శశికళ వర్గానికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అంటున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గానికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డిఎంకేకు 89 మంది, కాంగ్రెస్కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 117. సభ్యులంతా హాజరైతే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన బల నిరూపణలో నెగ్గుతారు.